హాయ్ గాయ్స్, దిస్ ఈజ్ ప్రసాద్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ ప్రసాద్ తెలుగు టెక్. గాయ్స్, మనం ఈ వీడియోలో వచ్చేసరికి వీన్బ్రిడ్జ్ ఆసిలేటర్ అని మనం ఎన్ఐ సాఫ్ట్వేర్ సిమ్యులేటర్లో ఎన్ఐ మల్టీసిమ్ సాఫ్ట్వేర్ సిమ్యులేటర్లో ఎలా డిజైన్ చేయాలి, సో దానికి ఎలా కాంపోనెంట్స్ తీసుకోవాలి, అలాగే ఎలా సిమ్యులేట్ చేయాలి అనేసి ఈ వీడియోలో క్లియర్గా అయితే చూద్దాము. అలాగే మన ప్రీవియస్ వీడియోలో వచ్చి వీన్బ్రిడ్జ్ ఆసిలేటర్ సర్క్యూట్ ఎలా ఉంటుందని క్లియర్గా అయితే చూసాము. సో ఆ సర్క్యూట్లో కాంపోనెంట్స్ అయితే ఉన్నాయి. సో ఆ సేమ్ కాంపోనెంట్స్ మనం ఇక్కడ కూడా ప్లేస్ చేసి మనం సిమ్యులేషన్ అయితే చేస్తాం. అలాగే కనెక్షన్స్ అయితే ఇచ్చి సిమ్యులేట్ చేసి అవుట్పుట్ అయితే చూపిస్తాను అనమాట. సో ఎలా చేయాలనేసి మనం ఈ వీడియోలో అయితే చూద్దాము. అంతకుముందుగా మన ఛానల్ అయితే ఫస్ట్ టైం విజిట్ చేసి అలా ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ అన్న ఆప్షన్ అయితే యాక్టివేట్ చేసుకోండి అనమాట. మీరు ఎప్పుడైతే యాక్టివేట్ చేసుకుంటారో మన ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ కానీ ఏదైనా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అన్నమాట. లేనట్లయితే మీకైతే రావు. సో అలాగే నార్మల్గా వస్తాయి, మీరు ఛానల్కి వెళ్ళి సెర్చ్ చేసుకుని చూడాల్సి వస్తుంది. అలా కాకుండా మీరు ఆల్ అన్న ఆప్షన్ యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ రూపంలో నేను ఎప్పుడైతే అప్లోడ్ చేస్తానో వెంటనే మీకు రావడం అయితే జరుగుతుంది అనమాట. ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము. సో ముందుగా అయితే మనం కాంపోనెంట్స్ ఏమేమి తీసుకోవాలనేసి మనం ఒకసారి డిస్కస్ చేసేద్దాము. మనకు కావాల్సిన కాంపోనెంట్స్ వచ్చేసరికి రెసిస్టర్స్ అనేది మనకి 12K ఓమ్ రెసిస్టర్ అనేసి ఒకటి కావాల్సి వస్తుంది. అలాగే 3.3K రెసిస్టర్స్ అనేది 2 కావాల్సి వస్తుంది. అలాగే మనకి 0.1 మైక్రోఫారడ్ కెపాసిటర్ అనేది మనకి 2 కావాల్సి వస్తుంది అనమాట. అలాగే మనకి 100K పొటెన్షియోమీటర్ అనేది ఒకటి కావాల్సి వస్తుంది. అలాగే మెయిన్ థింగ్ మనకి ఈ సర్క్యూట్లో వచ్చేసరికి 741 ఐసీ ఆపామ్ అనేది ఖచ్చితంగా మనకు ఒకటి కావాల్సి వస్తుంది అనమాట. అలాగే అవుట్పుట్ చూడడానికి మనకి ఆసిలేటర్ అనేది అంటే ఆసిలోస్కోప్ అనేది కంపల్సరీగా అయితే కావాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం ఈ సర్క్యూట్ కావాల్సిన కాంపోనెంట్స్ అని మనం వర్క్షీట్ మీద అయితే ప్లేస్ చేద్దాము. సో ఇక్కడ వచ్చేసరికి నేనైతే ఫస్ట్ ఆపామ్ అనేది నేను తీసుకుంటున్నాను అనమాట. సో ఫస్ట్ ఆపామ్ అనేది తీసుకొని అనలాగ్ వెళ్ళిపోతున్నాను ఆప్షన్లో. అలాగే ఆపామ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ 741 ఐసీ అనేది నేను సెలెక్ట్ చేసేసుకున్నాను అనమాట. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసరికి మనము రెసిస్టర్స్ని అయితే తీసుకుందాం అనమాట. సో నాకు రెసిస్టర్స్ వచ్చేసరికి ఫస్ట్ నేను 3.3K రెసిస్టర్స్ అనేది తీసుకుంటున్నాను. సో 3.3K రెసిస్టర్ అయితే తీసేసుకున్నాను. అలాగే మనకి 2 అయితే కావాల్సి ఉంటుంది 3.3K రెసిస్టర్స్. అలాగే నాకు వచ్చేసరికి 12K రెసిస్టర్ ఒకటి కావాల్సి ఉంటుంది. సో నేను 12K రెసిస్టర్ కూడా ఒకటి తీసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి మనం రెసిస్టర్స్ అయితే తీసేసుకున్నాను. నెక్స్ట్ పొటెన్షియోమీటర్ అనమాట. సో పొటెన్షియోమీటర్ అనేది నేను తీసేసుకున్నాను. సో పొటెన్షియోమీటర్ వచ్చేసరికి 100K కావాల్సి ఉంటుంది. సో నేను 100K పొటెన్షియోమీటర్ కూడా తీసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి కెపాసిటర్ అనమాట. సో కెపాసిటర్ వచ్చేసరికి 0.1 మైక్రోఫారడ్ కెపాసిటర్. సో 0.1 మైక్రోఫారడ్ కెపాసిటర్స్ అయితే మనకి 2 అయితే కావాల్సి వస్తుంది. సో నేను 0.1 మైక్రోఫారడ్ కెపాసిటర్స్ అనేది నేను తీసేసుకుంటున్నాను. తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి మనకి సోర్స్ అయితే కావాల్సి ఉంటుంది. సోర్సెస్లో వచ్చేసరికి పవర్ సోర్సెస్లో మనకి VCC అనేది కంపల్సరీ. VCC అనేది నేను తీసేసుకున్నాను. నెక్స్ట్ అలాగే VE కూడా కావాల్సి ఉంటుంది. సో VE కూడా తీసేసుకున్నాను. అంటే -12 volts +12 volts అనమాట. సో నేను తీసేసుకున్నాను. అలాగే గ్రౌండ్స్ 2 అయితే కావాల్సి వస్తాయి. సో గ్రౌండ్స్ కూడా నేను తీసేసుకుంటున్నాను. సో 1 2 సో 2 గ్రౌండ్స్ అయితే తీసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి మనకి కావాల్సిన అవుట్పుట్ డిస్ప్లే చూడటం కోసము మనం CRO అయితే కావాల్సి ఉంటుంది. సో CRO వచ్చేసరికి మన ఆసిలోస్కోప్ అనమాట. సో ఆసిలోస్కోప్ అనేది నేను తీసేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి సర్క్యూట్ కనెక్షన్స్ అయితే చేద్దాము. ఫస్ట్ నేను వచ్చేసరికి ఇన్వర్టింగ్ టెర్మినల్ అయితే తీసేసుకున్నాను సార్ కనెక్షన్స్. సో ఇన్వర్టింగ్ టెర్మినల్ నుంచి నెక్స్ట్ నేను రెసిస్టర్ 1 ఎండ్ 12K ఓమ్స్ రెసిస్టర్ 1 ఎండ్ తీసేసుకున్నాను, కనెక్షన్ ఇచ్చాను. అలాగే అనదర్ ఎండ్ వచ్చేసరికి నేను గ్రౌండ్కి అయితే కనెక్ట్ చేశాను అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి అలాగే ఇప్పుడు మనం పొటెన్షియోమీటర్ కనెక్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో పొటెన్షియోమీటర్ వచ్చేసరికి ఇన్వర్టింగ్ టెర్మినల్ దగ్గర 1 రెసిస్టర్ అంటే పొటెన్షియోమీటర్ 1 ఎండ్ తీసుకెళ్ళి మనము ఇన్వర్టింగ్ టెర్మినల్ ఆఫ్ ది ఐసీకి అయితే కనెక్ట్ చేయాలి. అది అనదర్ ఎండ్ తీసుకువెళ్ళి మన అవుట్పుట్కి అయితే కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే మనకి 3 టెర్మినల్స్ ఉంటాయి. ఈ మిడిల్ టెర్మినల్ వచ్చి పొటెన్షియోమీటర్కి ఏదైతే మనం 6th టెర్మినల్ కనెక్ట్ చేస్తున్నామో దానికి షార్ట్ చేయాల్సి ఉంటుంది. సో షార్ట్ అయితే చేసాము. షార్ట్ చేయకపోతే మాత్రం మనం వేరియబుల్ చేసిన వేరీ అవ్వదు. అలాగే అవుట్పుట్ అయితే మనకు రాదు. మనకి స్క్వేర్ వేవ్లో అనేది చూపిస్తుంది అనమాట. సో అది కూడా మీకు చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇన్వర్టింగ్ టెర్మినల్ కనెక్షన్స్ అన్నీ క్లియర్ అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి మనం నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ సో RC నెట్వర్క్ ఎలా కనెక్ట్ చేయాలో చూసుకుందాం. ఇక్కడ RC వచ్చేసరికి మనం ప్యారలల్గా కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో నేనైతే ప్యారలల్గా అయితే కనెక్షన్ చేస్తున్నాను. సో రెసిస్టర్ 1 ఎండ్ టు అలాగే కెపాసిటర్ 1 ఎండ్ కనెక్ట్ చేశాను. అలాగే అనదర్ ఎండ్ కూడా అట్లానే కనెక్ట్ చేశాను. సో అనదర్ ఎండ్కి వచ్చేసరికి నేను గ్రౌండ్ అయితే కనెక్ట్ చేశాను. నెక్స్ట్ వచ్చేసరికి కెపాసిటర్ అలాగే రెసిస్టర్ అనేది ఇంకో RC నెట్వర్క్ అనేది సిరీస్లో కనెక్ట్ చేశాను. సో సిరీస్లో కనెక్ట్ చేసి సో దాని రెసిస్టర్ 1 ఎండ్ నుండి వచ్చేసరికి
మనం ఏదైతే ఆర్సీ నెట్వర్క్ ఫస్ట్ ఆర్సీ నెట్వర్క్ ప్యారలల్ కనెక్ట్ చేస్తాం దాన్ని కనెక్ట్ చేయాలి. సో అనదర్ ఎండ్ ఉంది కెపాసిటర్ ఎండ్. సో ఇది వచ్చేసరికి మనం అవుట్పుట్ కనెక్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో నేను అవుట్పుట్కి అయితే కనెక్ట్ చేశాను. సో నెక్స్ట్ అలాగే నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ నుంచి అలా ఏదైతే మనము ఆర్సీ నెట్వర్క్ సిరీస్ ప్యారలల్ కనెక్ట్ చేసామో వాటికి మిడ్ టర్మ్గా కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో కనెక్ట్ అయితే చేసేసాము. ఇక్కడతో మనకి ఆర్సీ నెట్వర్క్ కనెక్షన్ అయితే అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసరికి వీసీసీ అలాగే విఈ కనెక్షన్స్ అయితే ఇద్దాం అనమాట. సో వీసీసీ +12 volts. సో వీసీసీ +12 volts అనేది నేను తీసుకుంటున్నాను. డిఫాల్ట్గా మనకి 5 volts అనేది రావడం జరిగింది. నేను దాన్ని చేంజ్ చేసేసుకొని నేను వచ్చేసరికి +12 volts అలాగే -12 volts అనేసి నేను చేంజ్ చేసేసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం ఏదైతే సిఆర్ఓ ఉంది కదా, సో ఆ సిఆర్ఓని కనెక్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. దానికి సంబంధించి సిఆర్ఓ నుంచి +10 టెర్మినల్ తీసుకెళ్ళి ఐసీ ఆఫ్ ది అవుట్పుట్ 6th పిన్కి కనెక్ట్ చేశాను. అలాగే నెగిటివ్ టెర్మినల్ తీసుకొచ్చేసి మనం గ్రౌండ్కి కనెక్ట్ చేశాను అనమాట. సో గ్రౌండ్కి కనెక్ట్ చేశాను. ఇప్పుడు వచ్చేసరికి మనము అవుట్పుట్ అయితే ఎలా చెక్ చేయాలని చూద్దాము. సో ఇప్పుడు మన కనెక్షన్స్ అయితే అయిపోయినాయి. ఇప్పుడు అవుట్పుట్ అయితే చెక్ చేద్దాము. సిమ్యులేషన్ చేయాలి ఫస్ట్. సో సిమ్యులేషన్ అయితే చేసేసాను అనమాట. సో సిమ్యులేషన్ చేసిన సిఆర్ఓ అయితే ఓపెన్ చేద్దాము. మనకి ఇలా అయితే రావడం జరిగింది. అవుట్పుట్ అయితే డిస్ప్లే అయితే అవ్వదు. సో దీనికోసం ఇప్పుడు మనము అవుట్పుట్ డిస్ప్లే కావాలి కాబట్టి సైన్ వేవ్ ఎప్పుడైతే వస్తుందో అక్కడితో మనం స్టాప్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి ఇంకా 20 అవుట్పుట్ అయితే రావటం లేదు. ఇంకా చేంజ్ చేద్దాం. ఇక్కడ మనకి స్క్వేర్ వేవ్ అనేది వస్తుంది అనమాట 45 దగ్గర. సో ఇప్పుడు టైం పీరియడ్ అని మనం తగ్గిస్తాము. ఒకసారి టైం పీరియడ్ తగ్గిస్తే మనకు నీట్గా అర్థమవుతుంది. సో 61 కూడా రావట్లేదు. సో ఇంకా మనం డిక్రీస్ అడ్జస్ట్ అయితే చేద్దాము. సో మనకు అవుట్పుట్ అనేది 24లో అయితే వస్తుంది. సో 24లో వస్తుంది. సో ఇట్లయితే మనకు వల్ల కావట్లేదు కాబట్టి సిమ్యులేషన్ అనేది స్టాప్ చేసేసి ఒకసారి మనం దీన్ని పొటెన్షియోమీటర్ అనేది ఓపెన్ చేసి సో ఇంక్రిమెంట్ అనేది నేను 24కి అయితే ఇంక్రిమెంట్ అయితే ఇస్తున్నాను. సో 24కి ఇంక్రిమెంట్ ఇచ్చేసేసి నేను ఒకసారి దీన్ని సిమ్యులేషన్ స్టార్ట్ చేసి 0కి ఇచ్చేసి అలాగే ఇప్పుడు ఒకసారి 24కి పెంచేసాం కదా. సో అలాగే ఇంకో 24 పెంచి ఇప్పుడు 24కి వచ్చామంటే ఇప్పుడు అవుట్పుట్ అనేది క్లియర్గా వస్తుంది. మనకి సైనోసాయిడల్ సిగ్నల్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. కాన్స్టెంట్గా సైనోసాయిడల్ సిగ్నల్ ఎటువంటి చేంజెస్ లేకుండా గెయిన్ కూడా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. సో ఇప్పుడు దీన్ని మనం స్టాప్ చేసి దీని యొక్క టైం పీరియడ్ అనేది మనం చెక్ చేద్దాం అనమాట. సో టైం పీరియడ్ ఎలా చెక్ చేయాలని చూద్దాము. సో సిమ్యులేషన్ అయితే స్టాప్ చేస్తున్నాను. సో సిమ్యులేషన్ అనేది స్టాప్ చేసేసి ఇక్కడ మనకి కర్సర్స్ అయితే ఉంటాయి. సో ఆ కర్సర్ని అయితే కర్సర్ 1 అయితే అయిపోయింది. సో కర్సర్ 2. సో 0 నుంచి అలాగే మనం 360 degrees అయితే క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది టైం పీరియడ్ అని. 1 full cycle అని మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో చూసారు కదా, క్యాలిక్యులేట్ అయితే టైం పీరియడ్ అని క్యాలిక్యులేషన్ అయిపోయింది 2.7 అలే. సో నెక్స్ట్ వచ్చేసరికి కరెక్ట్గా మనకి 2.7 లేదంటే 2.08 2.07లో వస్తుంది మనకి ఖచ్చితంగా. సో మనకి థియరిటికల్గా చూసినట్లయితే కూడా మనకి అవుట్పుట్ అనేది అలాగే తిరిగి ఎలక్షన్లో మనకి ఫ్రీక్వెన్సీ అనేది కూడా మనకి ఎగ్జాక్ట్గా రావడం అయితే జరిగింది. ఇప్పుడు ప్రాక్టికల్గా అలాగే మనకి వచ్చేసరికి థియరిటికల్ టైం పీరియడ్ ఎంత వచ్చింది 2.07 అయితే వచ్చింది. మనకి ప్రాక్టికల్గా కూడా 2.08. సో రెండు సిమిలర్గా ఉన్నాయి. రెండు ఫ్రీక్వెన్సీస్ కూడా సేమ్గా అయితే వస్తాయి అనమాట. 1/2.08 అని మీరు క్యాలిక్యులేట్ చేసినట్టయితే ఖచ్చితంగా మీకు వచ్చేది 482 Hz మాత్రమే వస్తుంది అనమాట. ఒకసారి క్యాలిక్యులేట్ చేసి చూడండి. సో గాయస్ మనం వీడియోలో వచ్చేసరికి చూసాం కదా యూనిట్ జాస్లేటర్ని సర్క్యూట్ని ఎలా డిజైన్ చేయాలి. సో అలాగే ఎలా అవుట్పుట్ చూడాలి. సో అవుట్పుట్ చేసే ముందు దాని అడ్జస్ట్మెంట్స్ ఎలా చేయాలి. సో సర్క్యూట్ కనెక్షన్స్ ఎలా పర్ఫెక్ట్గా ఇవ్వాలి మనం ఈ వీడియోలో అయితే చూసాం. నెక్స్ట్ వీడియోలో మరొక వీడియో అయితే ఉంటాను. అంటిల్ దెన్ బై బై. దిస్ ఈజ్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్.